నా పేరు బి గోపాలకృష్ణయ్య. గోదరకని జీడీకే 2 ఇంక్లైన్ సీనియర్ మైనింగ్ సర్దార్గా పనిచేసి 2021లో నవంబర్లో రిటైర్మెంట్ అయినాను. యాక్చువల్ మేము ఈ డక్కన్ హాస్పిటల్ రావడానికి సింగరేణి రిఫరల్ చేశారు. డయాలసిస్ ప్రాబ్లము, యాక్చువల్ కిడ్నీ క్రియేటిన్ 3.2 ఉండే. యాక్చువల్ గోదరకని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే వరకు 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి 6.2కి వచ్చింది. దానివలన ఆయాసము, ఆకలి ఇవ్వడం, ఫీవరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. అయిన తర్వాత మేము డిసెంబర్ 24కి ఇక్కడ అడ్మిట్ అయినాం లాస్ట్ ఇయర్. డాక్టరు రమేష్ సార్ నెప్రాలజీ మరియు గుఫ్రాన్ సార్ వీళ్ళు చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి డయాలసిస్ స్టార్ట్ చేశారు. దాదాపు ఐసీలో 16 డేస్ ఉన్నాము. తర్వాత ఐసీ నుండి జనరల్ వార్డుకు వచ్చి మామూలు ఒక 1 మంత్ ఉన్నాం. క్యూరా వెళ్ళినాం. మళ్ళీ ఒక 2 మంత్స్లో మధ్యలో రిఫరల్ వచ్చినాము. ఈ మధ్యలో ఏంటంటే సంకలల గడ్డలు పుండ్లు అయినవి. వాటి వల్ల మళ్ళీ రిఫరల్ చేసుకొని సింగరేణి ద్వారా ఇక్కడికి వచ్చినాము. వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ దాదాపు ఒక 20 డేస్ లోపల ఈ పుండ్లు కానీ ఇవన్నీ క్యూర్ అయినాయి. రెగ్యులర్ డే బై డే డయాలసిస్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది హాస్పిటల్. స్టాఫ్ కానీ, డాక్టర్స్, ఈ మేనేజ్మెంట్, ఈ క్లీనింగ్ కూడా బాగుంది. ఈ సర్వెంట్ ఎవ్రీ టైం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక కాల్ ప్రెస్ చేసినా ఇమ్మీడియట్లీ వస్తున్నారు. చాలా చక్కగా ట్రీట్మెంట్ ఉంది ఈ హాస్పిటల్. మేము ఇంతకుముందు యాక్చువల్ 2021 ఈ హాస్పిటల్ అన్నీ తిరిగినాము. కానీ యాక్చువల్ మా సింగరేణి ఇక్కడికి రిఫర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఉంది డక్కన్ హాస్పిటల్. మేము మంచిగా క్యూర్ అయినాము అని మీకు ఈ విషయంగా తెలియజేస్తున్నాం. మా భార్య బి స్వరూపరాణి 2 కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి. దానివల్ల ఈ డయాలసిస్ అవుతుంది. దానివల్ల ఈ ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నాం.